మీకు వంకాయ కూరలో వంకాయలు కనిపించవచ్చు, పనీరు కూర వండారంటే పనీరు ముక్కలు కూడా కనిపించవచ్చు. కానీ ఈ కూరలన్నింటిలో కామన్ గా ఉన్నది ఏమిటో తెలుసా? ఉప్పు అండి. ఉప్పు ఎప్పుడైనా కంటికి కనిపిస్తుందా? కానీ ఆ ఉప్పు లేకపోతే మీ కూరకు రుచి ఉంటుందా? ఉప్పు వల్లనే ఆ కూరకు రుచి వస్తుంది. అందులో మీరు ఎన్ని వేసినా కూడా ఉప్పు వేయకపోతే చప్పగా ఉంటుంది. కానీ ఆ ఉప్పు మాత్రం ఎవరికి కంటికి కనిపించదండి. ఉప్పు లేకపోతే అనిపిస్తుంది అందరికీ, ఉప్పు ఏది అంటారు. ఉప్పు ఎక్కువైతే కూడా అనిపిస్తుంది. కానీ ఉప్పు సమపాళలో ఉంటే ఎవరు ఆ ఉప్పు యొక్క క్వాలిటీని మెచ్చుకోరండి. అది లేకపోతే, లేదంటే అది అధికంగా ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఉప్పు యొక్క మహత్తు. కానీ ఉప్పు సమపాళల్లో ఉంటే మాత్రం ఎవరు దాని ఉప్పును పట్టించుకోరండి. అలాగే ఈ ప్రపంచంలో కూడా చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తులు బయటికి కనిపించకుండా మనకి ఎన్నెన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు, సహకరిస్తున్నారు. వాళ్ళకి గుర్తింపు ఉండదండి. కానీ వాళ్ళు లేకపోతే మనం లేము. ఎవరు వాళ్ళు? చాలా మంది ఉన్నారు. ఒక ఉదాహరణ రైతులకి పెద్దగా గుర్తింపు లేకపోవచ్చండి. కొంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళు గుర్తిస్తారు రైతుల్ని, వారి యొక్క కష్టాన్ని. కానీ చాలా మంది వారిని గుర్తించరు. బియ్యం కావాలంటే షాపుకు వెళ్ళాలి. కాబట్టి ఈ సంఘంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం గుర్తిద్దాం.